సువార్త ధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయ ధ్వని. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. మరి గొలగాని రామారావు గారిని, అమ్మాయి రమణ గారిని ప్రేమించి మీరు వారికి ఇచ్చిన బాబును బట్టి, అమ్మాయిని బట్టి స్తోత్రాలు. అమ్మాయికి ఇటీవల వివాహం ఘనంగా జరిగింది. ఇక్కడ వివాహ కార్యక్రమాలు, నెల్లూరులో రిసెప్షన్ కార్యక్రమాలు, తిరిగి ఈ కార్యక్రమాలన్నిటిలో మీరు తోడుగా ఉన్నారని, మీ నిర్ణయం ప్రకారంగా ప్రతీది చక్కగా జరిగిందని కృతజ్ఞతా కూటాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నారు. ఆ రోజుకి అనుకున్న దానికి ఈరోజు మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. తిరిగి మీరు చేసిన మేలుల విషయమై బిడ్డలు నిలువబడి సాక్ష్యం చెప్పబోచు ఉండగా, అయ్యా వారు ఏదో చెప్పాలి అనుకుంటారు, సిద్ధపడి వస్తారు, కొన్నిసార్లు మరచిపోతారు. అలా కాకుండా పరిశుద్ధాత్మ దేవా, వారు అనుకున్నవి చాలా వరకు చెప్పగలుగుటకు తగిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి. తదుపరి చిన్న వాక్యం, ఈ పలహార కార్యక్రమాలు చక్కగా జరిగించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అమ్మగారికి, అయ్యగారికి, బిల్లీకి, దీప్తికి, మీ అందరికీ నా వందనాలు. మరి పాప వివాహం గురించి మొన్న ఈ నెల 8వ తారీఖున జరిగింది, మీకు అందరికీ తెలుసు. ఈ వివాహం అనేది అది గొప్ప కార్యం. అసలు మేము అనుకోకుండా దేవుడి చిత్తమై ఉంది వివాహం జరిగింది. మరి వివాహం విషయంలో చాలా మీరందరూ ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఏ ఆటంకం లేకుండా గొప్పగా జరిగింది. మరి ముందుగా నేను పాప బాప్తీసం తీసుకున్నప్పటి నుండి నేను చెప్పాలనుకుంటున్నాను కొన్ని మాటలు. పాప జనవరి 1 తారీఖున బాప్తీసం తీసుకుంది. ఆ రోజు నుండి పాప గురించి కొంతమంది అన్యులు ఎన్నో మాటలు అన్నారు. పిల్ల బాప్తీసం తీసుకుంది కదా, మీకు సంబంధాలు వస్తాయా, మీ వేరే కులం వాళ్ళు చేసుకోవాలి కానీ ఎందుకు అలా బాప్తీసం తీసుకునేటట్టు చేశారు, నువ్వు చెప్పలేవా అన్నారు. నేను ఒకటి అన్నా, నా ప్రభు నా బిడ్డ ఆత్మ నడిపించుకున్నారు, అంతేగాని అది నా ఆత్మ గురించి, ఆ ఆత్మ నడిపించుకుని దేవుని నడిపించుకున్నారు కాబట్టి అది నీ ఆపే హక్కు నాకు లేదు. ఎవరి ఆత్మ వాళ్ళు దేవుడికి అప్పగించుకుంటారు. అది మీకు తెలియదు, మన దేవుని నమ్ముకున్న వారికే తెలుసు. కాబట్టి రక్షణ గురించి ఎవరి రక్షణ వాళ్ళది కాపాడుకోవాలి అని అన్నాను. అయితే మీకు వేరే సంబంధాలు వస్తాయి కానీ మీ కులం సంబంధాలు రావు కదా, వేరే కులం వాళ్ళు వస్తారన్నారు. అది మా దేవుడి చిత్తమైతే మా కులం వాళ్ళే వస్తారు, మీరు చెప్పక్కర్లేదు అన్నారు. అప్పుడు ఆ విషయం ఆడినప్పుడు మేము అసలు పెళ్ళి అనుకోలేదు. పాప చదువుకుంటుంది, పాప జాబ్ చేయాలి అని ఇంక మేము దాని విషయం ఆలోచించలేదు అన్నమాట. మార్చి నెలలో పాపకి యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్, మీ అందరికీ తెలుసు. ఆ యాక్సిడెంట్ ఏంటంటే అందరికీ చాలా పెద్ద పెద్ద దెబ్బలు అయ్యి, కాళ్ళు అవి ఇరిగిపోయినాయి. కానీ నా బిడ్డకి ఏ దెబ్బ తగలకుండా బిడ్డ కాచి కాపాడారు. అది దేవుడికి నా స్తోత్రం. మీ అందరూ ప్రార్థనలో బిడ్డను కాపాడారు. అలాగే మరి ఏప్రిల్లో ఆయనకు కూడా మామిడికాయలు కోస్తూ ఉండగా కుర్చీ మీద నుండి పడిపోయి తల పగిలిపోయింది. అప్పుడు 7 కుట్లు పడి, అప్పుడు కూడా దేవుడికి మీరు అందరూ వచ్చి ప్రార్థనలు చేశారు. దేవుని
కూటమి పెట్టుకోవాలనుకున్నాం. అప్పుడు ఈ కూటమి పెట్టుకుందాం అనే లోపు ఈ సంబంధం విషయంలో మా వీపరాలు వాళ్ళ బాబాయ్ గారు వచ్చి షాప్ దగ్గరికి వచ్చి, మా అమ్మాయి గారు బాబున్నారు, మేము ఇలాగ దేవుణ్ణి నమ్ముకున్నారు, ఇస్తారా మీ అమ్మాయిని అడిగారు. ఇంక మేము పెళ్ళి అనుకోలేదండి, ఎందుకులేండి అనేసాను. తర్వాత ఇజ్జాడ లక్ష్మి కూడా వచ్చి మాట్లాడారు. మా మాయ కూతురు కొడుకే ఇవ్వరమణ అని అడిగారు. చూద్దాంలే లక్ష్మి అన్న. ఇక అది జరిగిన తర్వాత ఫోన్ల ద్వారా మాట్లాడుకుని ఫోటో పంపించారు బాబుది. ఫోటో చూసాము. 10 రోజుల వరకు పాప చదువు విషయము, చదువు ఆగిపోద్ది, నేను జాబు చేయాలి అనే ఆలోచనతో ఇక మా పాప ఫోటో పంపించలే 10 రోజుల వరకు. నేను అన్న, మరి నీ నిర్ణయం తీసుకోమ్మా, అది నా నిర్ణయం కాదన్న. వాళ్ళ అన్నయ్య ఇష్టం ప్రకారమే చేస్తుంది ఏదైనా. వాళ్ళ అన్నయ్యని అడిగింది, నీ ఇష్టమేనమ్మా అన్నాడు వాళ్ళ అన్నయ్య కూడా. అప్పుడు మేము కూటమి పెట్టుకుంటున్నాం కదా ఈ ఇద్దరు యాక్సిడెంట్ల ద్వారా. అప్పుడు అయ్యగారు అమ్మగారు వచ్చారు, వాళ్ళకి చెప్తే అప్పుడు అమ్మగారు అయ్యగారు వివరంగా అది దేవుని చిత్తమై ఉన్నది, ఆ సంబంధం దేవుని బిడ్డలై ఉన్నారు కాబట్టి నడిపించారు. మీరు ఆలోచించొద్దు, మేరీ గ్రేస్ నీ ఫోటో పంపించమ్మా అన్నారు అమ్మగారు అయ్యగారు. అప్పుడు వెంటనే పంపించారు ఈ సంబంధం. అప్పుడు పాప ఫోటో చూసి వెంటనే వాళ్ళు ఒప్పుకున్నారు, మాటలైనవి. ఆగస్టు నెలలో ఎంగేజ్మెంట్ సంతోషంగా ఈ చర్చిలో ఎంతో ఘనంగా జరిగింది. దేవుని నామ స్తోత్రం. మీ అందరి ప్రార్థనల వల్ల ఏ ఆటంకం లేకుండా అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగే వివాహం విషయంలో కూడా చాలా భయపడ్డాను, డబ్బుల విషయంలో కానీ ప్రతిదాని విషయంలో భయపడ్డాను. దేవుడు అన్ని విషయాల్లో నాకు సహాయం చేశాడు. అలాగే వాతావరణం అస్సలు వర్షాకాలం ఏమవుద్దో ఏమో, ఇంతమంది చుట్టాలు బంధువులు వస్తారు ఏమవుద్దో. ప్రతి ఒక్కరు శుక్రవారం ప్రార్థన వాళ్ళు, తెల్లవారుజాము లేచిన ప్రార్థన వాళ్ళందరూ మా కోసం ప్రార్థనలు చేశారు. అయ్యగారు అమ్మగారు అందరూ మా కోసం ప్రార్థన చేశారు. మీ అందరికీ నా వందనాలు. ఎంతో సంతోషంగా వివాహం జరిగినందుకు దేవుని నామ స్తోత్రములు. అవుతుంది. కింద లైన్ కూడా చదవండి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు చిత్తపరిచిన మేలు ఎంతో. నరుల ఎదుట ఏంటి? పైలైన కింద లైన్ కూడా తేడా. మన చుట్టూ నరులు ఉన్నారని ఇతర మనుషులు ఉంటారు. మనిషికి ఒక పిచ్చ అన్నట్లుగా మనిషికి ఒక జబ్బు ఉంటుంది. ఎవడి పిచ్చవాడికి చెప్పండి ఆనందం అనిపిస్తోంది. ఈ నరులలో రకరకాల నరులు ఉంటారు. నేనున్నా నీకేంటయా అనేవాడు ఉంటాడు.
మేమున్నాం, డోంట్ ఫియర్ టు ఎనీబడి, ఎవరికి భయపడవద్దు, మేము సప్లై చేస్తాం. నేను ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్నప్పుడు విల్ అనే పదానికి అర్థం చెప్పాడు నాకు. విల్, ఐ విల్ అనే పదం వచ్చిందంటే తప్పక నేను నీకు సహాయము చేస్తాను అని అర్థమయ్యా అని నా గ్రామర్ నేర్పడా అని చెప్పాడు. ఐ విల్, ఐ విల్, దే విల్, దేవునికి స్తోత్రం. తప్పక, అంతకంటే గొప్పవాడు మన దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. ఒక ప్రక్కన దేవుడు కనిపిస్తాడు, రెండో ప్రక్కన నీ చుట్టూ ఉన్న మనుషులు, నరులు కనిపిస్తారు. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే దేవుని మీద ఉంచవలసిన నమ్మకము కంటే మనుషుల వైపు చూస్తాం. ఎల్లయి చేస్తాడు, పొల్లయి చేస్తాడు, నల్లయి చేస్తాడు, తెల్లయి చేస్తాడు, అప్పుల తరపున, అమ్మల తరపున, అత్తగారి తరపున వెళ్ళిపోతాం మన మైండ్. బైబిల్ అంటుంది నమ్మదగిన వారు లేరని కాదు, కానీ ఆ మనుషులు దేవుడితో సమానులు కాదు. అది గమనించాలి. అందుకే యేసు ప్రభు చెప్పారు, నీవు నమ్మితే దేవుణ్ణన్నా నమ్మాలి, లేదా డబ్బునైనా నమ్మాలి. ఇద్దరు యజమానులకు నువ్వు దాసునిగా ఉండవద్దు అన్నాడు. డబ్బు వస్తుంది పోతుంది, అవసరాలు తీర్చుకుంటాం, కానీ ఎల్లప్పుడూ నీతో ఉండేది ఎవరు? నీవు నమ్మినా దేవుడు. ఇడుమను చెప్పాలి, ఎడబాయను. ప్రైజ్ ద లార్డ్. మనుషుల్ని నమ్మి దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, కానీ దేవుణ్ణి నమ్మి నష్టపోయిన వారు ఎవరు లేరు. అంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి రాజులను నమ్ముట కంటే, అధికారులను నమ్ముట కంటే, స్నేహితులను నమ్ముట కంటే, టోటల్గా నరులు అన్నాడు, నరులను నమ్ముట కంటే సమస్తము సృష్టించిన దేవుణ్ణి నమ్మండి. దేవుడు మీకు ఏది తక్కువ చేయడు. ఇంకొచ్చిన రిఫరెన్స్ చదవండి, టైం అయిపోయింది. యెషయా గ్రంథం 64:4 చదవండి. దీని కాంబినేషన్ త్వరగా. యెషయా గ్రంథం 64:4. తన కొరకు కనిపెట్టుకొని వారి విషయమై, కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు, నీవు తప్ప తన కార్యము సఫలము చేయు ఏ దేవుని ఎవడు, ఏ దేవుని ఎవడు ఏ కాలమున. దేవుడి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప మాట చూడు. ఏ కాలమున అంటే కాలాలు ఎన్నేంటి? చలికాలం ఉంది త్వరగా, వేసవి కాలం ఉంది త్వరగా, వర్షాకాలం ఉంది. చలికాలం కొందరికి అననుకూలం, కొందరికి అనుకూలం. వర్షాకాలం కొంతమందికి అనుకూలం, కొందరికి చెప్పండి అననుకూలం. వేసవి కాలం కూడా కొందరికి అనుకూలం, కొందరికి చెప్పాలి అనుకూలం. ఏ కాలమందైనా సరే నీవు నమ్మిక ఉంచగలిగితే దేవుడు కాలముతో సంబంధము లేదు. అందుకే యాకోబు ఉంది, గమనముల వలన కలుగు ఛాయ. అంటే పరిస్థితుల ప్రభావానికి భయపడేవాడు దేవుడు కాడు. ఏ కాలమందైనా నీకు సహాయం చేసే దేవుడు నీకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి దేవుడిని ఎక్కడ నువ్వు కనుగొనలేవు. మీకు అర్థం? ఎలాంటి దేవుణ్ణి మీరు అడగండి. వర్షాకాలం అండి, చలికాలం అండి, ఇది వేసవికాలం అండి, ఈ సీజన్ పోనివ్వండి, ఈ సీజన్ రానివ్వండి, మనిషికి అవి తప్పదు. కానీ దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేయాలి అంటే ఈ దేవుడు లాంటి దేవుడికి అవ్వడం లేడు అంటే అర్థం ఏంటి? ఏ కాలమందైనా నీకు సహాయము చేస్తాడు.
ఇంకందుకని ఏం కావాలండి? ఏ కాలమందైనా, ఎలాంటి కరువు కాలమందైనా, న్యాచురల్ కలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు నీ మీద దాడి చేసి సర్వము నాశనమై పోయినా నీవు నమ్మిన దేవుడు ఏది నీకు తక్కువ చేయడు. ఇలాంటి దేవుడు ఎక్కడ లేడు. నీ వల్ల కాదు. యూ కాంట్ ఫైండ్ దట్ లైక్ దట్ గాడ్. అలాంటి దేవుడు తెలుసుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో రిఫరెన్స్ చూద్దాం. 1 కొరింథియన్స్ 2వ అధ్యాయం 9 త్వరగా చదివి ముగించుకుందాం. త్వరగా చదవాలి. చదవండి. 2:9 1 కొరింథియన్స్. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెను? కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు టైం లేదు, కానీ పై వచనాలు కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు అర్థమయ్యేలాగా, మనకు అర్థమయ్యేలాగా ఒక బలమైన విషయం ఉంది ఈ 2వ అధ్యాయంలో. అదేంటంటే, యేసు క్రీస్తుని పట్టుకున్న వారికి యేసు ఎవరో అర్థం కాలేదు. యేసు క్రీస్తుని బూతులు తిట్టిన వాడికి ఎందుకు తిరుగుతున్న వాడికి అర్థం చెప్పాలి, కాలేదు. కొట్టండి, చంపండి అన్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ సిలువ చాటున, రక్తము చాటున దాగి ఉన్న మేలు ఎంత గొప్పదో రోమ చక్రవర్తులకు కూడా అర్థం కాలేదు. సిలువ వేయండి వేయండి అని కేకలు వేసి శిక్ష పడేదాకా కేకలు వేసి నడిచిన యూద మత నాయకులకు కూడా సిలువ చాటున ఉన్న మేలు అర్థం కాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని మర్మములలో ఒక మర్మం అన్నాడు. గొప్ప విషయం ఇది. దీంతో నేను ముగిస్తుంది. ఏంటంటే, ఒకవేళ యేసు రక్తము కాల్చటం వలన కోట్లాది మంది రక్తము చేత గొడుగబడి నీతిమంతులు అవుతారు అన్న విషయం ఆనాటి పెద్దలకు, ఆనాటి రాజులకు, ఆనాటి చక్రవర్తులకు, ఆనాటి మత నాయకులకు క్రీస్తు నుండి ప్రవహించిన రక్తం విలువ తెలుసుంటే యేసు క్రీస్తు మీద ఒక దెబ్బ కూడా వేసేవాళ్ళు కాదు. అమ్మో, ఆయన రక్తం సామాన్యమైంది కాదు. ఆయన రక్తం కారితే కోట్లాది మంది పాపాలు కడిగే శక్తి ఆ రక్తానికి ఉంది. అబ్బాయి కొట్టొద్దు 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 కొట్టొద్దు, ఆయన రక్తం సామాన్యమైనది, ఆ రక్తం మామూలుది కాదు అని రక్తము చిందించటానికి పూనుకునేవాళ్ళు కారు. అది మర్మముగా మిగిలి ఉన్నది కనుక యేసు క్రీస్తు శిలువ రక్తము ద్వారా కోట్లాది మందికి రక్షణ కలుగుతుందన్న విషయం వాళ్ళకి అర్థం కాలేదు కనుక యేసు రక్తంతో వాళ్ళు ఆడుకున్నంత పని చేశారు. మేధావుల కళ్ళు మూయబడ్డాయి, చక్రవర్తుల కళ్ళు మూయబడ్డాయి. అందుకే బైబిల్ అంటుంది, శిలువను గూర్చిన వార్త నశించువానికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది. యేసు క్రీస్తును చంపుట వల్ల చచ్చిన వాడిని తిరిగి లేపుతాడు అన్న విషయం ఆ మూర్ఖులకు తెలిసింటే అసలు చంపేవాళ్ళే కాదంట. ఎంత గొప్ప విషయం! రక్తములో ఉన్న విలువ తెలియక రక్తము కళ్ళారా చూశారు. ఆయన మరణం చెంది మరణాన్ని సవాలు తిరిగి లేస్తాడు, లేపున సంగతి తెలియక చంపేసాము, ఆయన చేతులు కడిగి సమాధిలో పెట్టేశారు. అయిపోయిందని గోడ అయిపోయింది అనుకున్నారు. కానీ అక్కడ మొదలవుతుందరా అసలు దేవుని శక్తి ఏంటో. కోట్లాది మన క్రీస్తుని నమ్ముకొనబోతున్నారు అని లేఖనాలు చెబుతున్నాయి. ప్రవక్తలోట ముందు పలికించారు. క్రైస్తవులారా, దీన్ని గ్రహించండి. దుర్మార్గులు ఈ మధ్యలో కొందరు అంటున్నారు, 3 మేకులు పీక్కోలేనివాడు మనకేం దేవుడు అన్నాడు.
3 మేకుల పీకలేని వాడని వాడనుకున్నాడు. ఎందుకు పీక్కోలేదో అది యేసయ్యకే తెలుసు, దేవుడికే తెలుసు. యాటిక్ కాడుతుంటే 33 ఏళ్ల వయసులో ఎవరొస్తు రక్తం ఏరులే ప్రవహించింది. దొంగన్నాడు, ఎందుకు ఊరుకున్నావు నువ్వు దిగు మమ్మల్ని దించన్నాడు. కాముగా ఉండి రక్తము ఎందుకు కార్చాడు, రక్తము వలన కలిగే ఫలితము ఏమో మేకులు దిగకొట్టిన వాడికి తెలియదు, దేవునికి తెలుసు. ప్రైజ్ ద లార్డ్. చచ్చిపోయాడు, సమాధి చేద్దాం అనుకున్నారు. ఎందుకు చచ్చాడో చంపిన వాడికి తెలియదు. అమ్ముడు తిరిగి లేస్తాడు అంటే అసలు చంపేవాడే కాదు. అమ్మాడు సామాన్యుడు కాదు, అసలు చంపేవాళ్లే కాదు. కాబట్టి వారి కళ్ళు మూయబడ్డాయి, నమ్మిన వారి కళ్ళు తెరవబడ్డాయి. మేలులు అంటే ఆర్థికంగా ఒక మేలు, జీవనానికి ఉపయోగపడే ఎడ్యుకేషన్ ఒక మేలు, మన బిడ్డలు ఈడు వచ్చిన తర్వాత ఒక కుటుంబానికి ఒక వ్యవస్థకు కట్టుబడి ఉంటుంది, ఒక మేలు. అన్నిటికంటే గొప్ప మేలు ఏంటంటే పాప క్షమాపణ. పాపిగా పుట్టినవాడు నీతిమంతుడుగా తీర్చబడుట. అనీతిమంతుడుగా పుట్టినవాడు, సైతాను బిడ్డగా పుట్టినవాడు, సర్ప సంతానముగా పుట్టినవాడు 2వ జన్మ వలన దేవుని బిడ్డగా ప్రమోట్ చెందుట. ప్రైజ్ ద లార్డ్. ఇది యేసు ప్రభు సిలువ వలన మాత్రమే కలిగింది. ఎంత గొప్ప! ఇది తెలిస్తే వాడు సిలువేసేవాళ్ళు కాదు. తెలియలేదు కాబట్టి కొట్టేసావు, చంపేసావు అనుకున్నారు. తెలియకుండానే సిలువ మరణ పునరుద్ధానముల వలన కోట్లాది మందికి మేలు జరిగింది. ఇప్పుడు 4 కొనుక్కుంటున్నారు. ఎంత మేలు జరుగుతుందంటే అసలు అన్ని పాటించేవాళ్ళం కాదు. మేలు పొందటం ఇష్టం లేక, దేవుని ప్రణాళికలో తెలుసు ఒక వ్యక్తి వస్తాడు, ఈ రీతిగా చేస్తాడు, దానివల్ల కోట్లాది మందికి మేలు కలుగుతుంది. నేను అందుకే అమెరికాలో 2 సార్లు ఒక ట్రైనింగ్లో ఉన్నా. వాళ్ళు ఎక్కువ ఇదే బోధిస్తున్నారు. క్రీస్తు సిలువ మరణ పునరుద్ధానములు కూర్చో బోధిస్తున్నారు. అది ఒక మర్మం. యేసు ప్రభు చెప్పారు, తెలియని వాడు తెలియక చేశాడు, తెలిసిన నాడు మీరు ఏడుస్తారు అన్నాడు యేసయ్య. పొడిచిన వాడి తట్టు మీరు చూసే రోజు ఒకటి రాబోతుంది. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం డీప్గా మనం అర్థం చేసుకుందాం. మేలులు ఎలా ఉంటాయో అర్థం చేసుకుందాం. మంచివారు ఉంటారు మనుషుల్లో, కానీ దేవునితో సమానులు కారు. డబ్బు అవసరమే, డబ్బు కూడా దేవునితో సమానమైనది కాదు. దేవునికి తెస్తానని దేవునికి ఇద్దాం. అత్యున్నతమైన మేలులు పొందుదాం. అధికంగా దీవించడం ముందుకు వెళదాం. అట్టి కృప దేవుడు దయచేయును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి సిలువను తక్కువ అంచనా వేయకండి. ఏనాటికన్నా ప్రతివాడు సిలువనంత రాక తప్పదు. ప్రైజ్ ద లార్డ్. మంచి తండ్రి మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. మంచి పాటలను బట్టి స్తోత్రాలు, వాయిద్య సహకారమును బట్టి స్తోత్రాలు, మంచి సాక్ష్యములను బట్టి స్తోత్రాలు తండ్రి. అద్భుతమైన క్లుప్త సందేశం, పరమ సత్యాలు మా ముందు ఉంచాము. వాటిని అర్థం చేసుకొని బలము నుండి ముందుకు వెళ్ళుటకు సహాయం చేయి. భయభక్తులు గల వారి కోసం దాచి ఉంచిన మేలులు, నరుల ఎదుట, నరులపైన కాక మీపైన ఆధారపడి పొందదగిన మేలులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సిలువ చాటున దాచి ఉంచిన గొప్ప మేలు, అవి ఇహపరమో పరసంబంధమైనవి కూడా శాశ్వతమైన మేలులు. అర్థం కాక తృణీకరించేవారు ఉన్నారు, అర్థం కాక విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక రోజున వారి కన్నులు తెరవబడును గాక, సత్యమును గ్రహించుదురు గాక. అలాంటి కృప మాకు దయచేసినందుకు స్తోత్రాలు. అమ్మాయి చెప్పిన 4 మాటలు, ముత్యముల లాంటి మాటలు సాక్ష్యం చెప్పారు. ఇంకా గొప్ప కార్యాలు జరిగించండి. అవి టీవీకి ఇవ్వబోతున్నాం. వినిన వారు మేలు పొందుటకు సహాయం చేయండి. ఇక్కడ ప్రతి వ్యక్తికి ఒక్కొక్క సాక్ష్యం ఉన్నది. ప్రైజ్ ద లార్డ్.
మీరు దాచి ఉంచిన మేలుల వైపు చూస్తూ ముందుకు వెళ్ళి ఆ జ్ఞానము బిడ్డలకు దయచేయండి. మరి ఎట్లా జరుగుతుందో ఏంటనుకున్నాం, చక్కగా జరిగించారు. ఆ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాము, నడిపించండి. తిరిగి మరి బిడ్డలు ఈ వచ్చిన వారికి మీరందరూ చేసిన ప్రార్థనల వలన నా బిడ్డలు ఒక దారి కాగలిగారన్న ఉద్దేశంతో పలహారముని ఏర్పాటు చేశారు. పంచుతూ ఉండగా తీసుకున్న ప్రతి వారు కూడా ఆ దంపతుల అభివృద్ధి కోసం, మేలుల కోసం ప్రార్థన చేయుటకు సహాయము చేయమని. భార్య దొరికిన వానికి మేలు దొరికింది అన్నాడు సొలొమోను. బాబు ఇక్కడ ఉన్నారు, పెండ్లి కుమారునిగా. అమ్మాయి దొరకటం ఒక మేలు. ప్రైజ్ ది లార్డ్. బాబు అమ్మాయికి దొరకటం కూడా ఒక మేలు. అనేక రకాల మేలులు బిడ్డలు పొందారు. ఇంకా పొందుటకు కృప చూపమని, ఈ పలహారాన్ని కూడా ఆశీర్వదించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృపా శక్తి ఆ దంపతులిద్దరికీ భవిష్యత్తులో వారి సంసార జీవితంలో వారు ముందుకు సాగునట్లుగా తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం.